విజయానంద్ ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరితే ఆ కిక్కే వేరు. ఇది నిజం. ఆ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డకు పురిట్లోనే పెట్టుకున్న పేరు సార్థకమైంది. ఆ తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో కొడుకు సాధించిన విజయాలతో ఆనందభరితులయ్యారు. ఇంతకీ ఎవరైనా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్. విజయానంద్ సతీమణి జ్యోతిర్మయ్ గృహిణి కుమార్తె యామిని దివ్య అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారు. కుమారుడు ఉజ్వల్ ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరులో ఎంఎస్ చేస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతో బాల్యం నుంచే చురుకైన పిల్లోడిగా ఎదిగారు. చదువులోనూ ప్రతిభావంతుడిగా రాణించారు. ఎంచుకున్న లక్ష్యాలని తన ప్రతిభా సామర్థ్యాలతో సునాయాసంగా అధిగమించారు. ఐఏఎస్ సాధించి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పేరులోనే విజయాన్ని వెంటబెట్టుకుని సందర్భోచితంగా సాధించే లక్ష్యాలతో తల్లిదండ్రులకు ఆనందం కలిగించారు. అందుకే ఆయన విజయానందుడయ్యారు. విజయానంద్ తండ్రి కావేటి నరసింహులు, తల్లి లక్ష్మీదేవి. ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రాజుపాలెం మండలంలోని అయ్యవారిపల్లె గ్రామం. తండ్రి పశు వైద్యాధికారి. నరసింహులు, లక్ష్మీదేవి ముగ్గురు కుమారుల్లో విజయానంద్ రెండోవారు. దువ్వూరు మండలం కానగూడూరులో విజయానంద్ ప్రాథమిక విద్య అభ్యసించారు. తండ్రి బదిలీ కావడంతో ఆయన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించారు. తిరుపతి గ్రామీణ మండలం పూదిపట్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఎస్సీఎన్ఆర్ కళాశాలలో ఇంటర్, అనంతపురం జేఎన్టీయూలో ఇంజనీరింగ్, ఎంటెక్ చేశారు. 1992లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. అక్టోబర్ 11 నుంచి 1993 జూన్ 5వ తేదీ మధ్యలో ఐఏఎస్ ప్రొబేషనరీ పీరియడ్ గడిచింది. ఐఏఎస్ అధికారిగా ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్గా 1993 జూన్ 19వ తేదీన విధుల్లో చేరారు. సంవత్సరం గడిచిన తర్వాత తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్గా, 1996లో గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్గా, 1998లో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రెవెన్యూ విభాగంలో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2002 జూలై 16న తొలిసారి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ హోదాలో 2 ఏళ్ల పాటు పనిచేశారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. 3 ఏళ్ల పాటు నల్గొండలో పనిచేశారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన భూభారతి ప్రాజెక్టుకు డైరెక్టర్గా సేవలందించారు. 2008 ఏప్రిల్లో ఏపీ ట్రాన్స్కోకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ఏపీ జెన్కోకు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అదే విభాగంలో పట్టు సాధించిన విజయానంద్ సుదీర్ఘ కాలం విద్యుత్ శాఖలోనే పనిచేశారు. 2016 డిసెంబర్ 12న విద్యుత్ శాఖలో జెన్కో మేనేజింగ్ డైరెక్టర్గా, ట్రాన్స్కోకు చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2.5 ఏళ్ల పాటు అదే పదవిలో కొనసాగారు. 2019లో రాష్ట్ర ఎన్నికల విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో చీఫ్ ఎలక్టోరల్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2022లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హోదా పొందిన విజయానంద్ అదే విభాగంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేశారు. విద్యుత్ శాఖపై పట్టున్న విజయానంద్ కు మళ్లీ అదే శాఖలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం లభించింది. 2022 జూన్ 9 నుంచి విద్యుత్ శాఖలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారులు విజయానంద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం లభించింది. ఈ పదవిలో విజయానంద్ 11 నెలల పాటు విధులు నిర్వహించి 2025 నవంబర్ 30వ తేదీన పదవి విరమణ చేస్తారు.